అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మన ప్రకృతి జేకే ఛానల్. మీరు చూస్తున్న ఈ ప్రకృతి అంతా మా ఇంటి వెనక. అక్కడక్కడ పచ్చగా కనిపించేది వరినారు. ఇదంతా దున్నేసి వరి నాటుకుంటారు. వీళ్ళు మొత్తము కెమికల్తోనే వ్యవసాయం చేస్తారు. ఆవుతో వ్యవసాయం చెయ్యండి అని చెప్తే వామ్మో మేము చేయలేము అని చెప్తున్నారు. అంత భారం అయిపోయింది వాళ్ళకి ఆవంటే. ఈరోజు నేను మీకు ఆవు గురించే చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. ఆవు మనకెంత ఉపయోగకరమో అదే చెప్పాలనుకుంటున్నాను. గోమాత మన జీవనదాత. దేవుడు మనుషుల్ని సృష్టించే ముందే మనుషులకి కావలసినవన్నీ సృష్టించాడు. అది గోమాత, భూమాత, వేదమాత. ఎన్ని ఆవులో చూడండి. అవి నిస్వార్థంగా ఉంటాయి. వాటికి ఏమీ అవసరం లేదు. కొద్దిగా గడ్డి వేస్తే మన వైపు మంచి ప్రేమగా చూస్తుంటాయి. ఆవులున్న చోట ఏ రోగాలు ఏ పీడలు ఉండవు. గోమాత నుంచి వచ్చే పదార్థాలన్నీ భూమికి ఉపయోగపడతాయి, మనుషులకి ఉపయోగపడతాయి, దేవుళ్ళకు కూడా ఉపయోగపడతాయి. వ్యవసాయం చాలా అద్భుతం. నిజమే కదా, ఆలోచించండి. పండగ వచ్చిందంటే ఆవు పేడ చల్లుకోవాలనుకుంటారు, ఆవు పేడతో అలకాలనుకుంటారు. ఏదైనా వ్రతం చేయాలన్నప్పుడు అక్కడ ఆవు పేడతో అలికి వ్రతం చేసుకుంటారు. ఏదన్నా హోమం చేయాలంటే ఆవు పేడ పిడకలతోనే హోమం చేస్తారు. ఆవు నెయ్యితోటే హోమం చేస్తారు. అభిషేకాలు అవి చేయాలన్నా ఆవు నెయ్యే కావాలి, ఆవు పాలే కావాలి. ఆవు పాలు, ఆవు పెరుగు ఇవే కావాలి. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి దేవుడికి కూడా. పండగ వచ్చిందంటే, సంక్రాంతి వచ్చిందంటే ఆవు పేడతో గొబ్బెమ్మలు పెడతారు. అప్పుడు ఆవు పేడని ఎంత రేట్ అయినా సరే కొనుక్కొచ్చుకుంటారు. కానీ ఆవుని మాత్రం అంత దూరంలో ఉంచుతారు. దానికి ఒక గోశాల అంటూ పేరు పెట్టి దానిని అక్కడ మాత్రమే ఉంచుతారు. అవకాశం ఉన్నవాళ్ళు కూడా దాన్ని పోషించడానికి తెచ్చుకోలేకపోతున్నారు. మేము గోమూత్రం కోసమే వచ్చామండి. మా ఇంట్లో పెంచుకోవడానికి అవకాశం లేదు. కానీ ఆవు పేడ, ఆవు మూత్రము, ఆవు పాలు మాకు నిత్యం దొరుకుతూనే ఉంటాయి. మేము తెచ్చుకొని వాటిని ఉపయోగిస్తుంటాం. మొక్కలకు కానీ, ఇంటి ముందు చల్లుకోవడం కానీ. ఎక్కువ ఆవుతోటే మా జీవితం అంతా ముడిపడి ఉంది. ఆవు పేడ, మూత్రంతో వ్యవసాయం చేస్తే భూమి లోపల ఉన్న వానపాములన్నీ చైతన్యవంతమయ్యి పైకొచ్చి భూమిని సారవంతం చేస్తాయి. పొలాలకి పురుగు పట్టినా కూడా ఆ గోమయం, గోమూత్రంతో చేసిన మందులనే వాడితే తగ్గిపోతాయి. ఎన్ని ఉన్నాయో పొలానికి కావాల్సిన మందులు అన్నీ ఆవుతోటే ముడిపడి ఉన్నాయి. అవి కూడా అవి నిరూపిస్తున్నారు కూడా. పాలేకర్ గారు, విజయరామ్ గారు ఇట్లాంటి వాళ్ళు చాలామందిని తయారు చేశారు. దాని విలువని అందరికీ చెప్పడానికి ప్రపంచం అంతా తిరుగుతున్నారు వాళ్ళు. చాలామంది మారారు. చాలామంది వీడియోలు పెడుతున్నారు, మేము చేసేది గోసేంద్రియ పద్ధతి పంటలు అని. దానికి ఎంత విలువ ఉందో ఈరోజు. మనం కొనేది ఏదైనా ఒక 10 రూపాయల వస్తువు ఆవు సేంద్రియ పద్ధతితో చేసి గోమయంతో చేసిన పంటల ద్వారా వస్తువు అది 100 రూపాయలు ఉంటుంది. అంత ఖరీదైపోయినాయి.
గోమయంతో చేసిన పంటలకి అంత విలువ పెరిగిపోయింది. ఈరోజు అవి మనకి తొందరగా దొరకను కూడా దొరకట్లే. ఎక్కడో పోయి తెచ్చుకుంటే కానీ అవి మనకి దొరుకుతున్నాయి. అంత విలువ ఉన్నా కూడా ఎవ్వరూ దానికి చేరదీయలేకపోతున్నారు ఎందుకో. అంత ఎంత లాభం ఉంది చూడండి. దేవుడు ఎలా ముడిపెట్టాడు ఆవుకి మనకి. కృష్ణుడు చూడండి దగ్గరగా ఉంచుకున్నాడు ఆవుని. ఇది మీకు పనికొచ్చేది అని చెప్తున్నాడు ఆయన. ఆవు పాలు ఎంత విలువైనవంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి పాలు ఇవ్వలేని తల్లులు ఆలోచించాల్సింది ఫస్ట్ ఆవు పాలు పట్టాలి అని ఆలోచించాలి. ఆవు పాలతో పెరిగిన పిల్లలకి చాలా తెలివితేటలు ఉంటాయి, చాలా ఉత్సాహంగా ఉంటారు, ఎప్పుడు నీరసపడరు వాళ్ళు. ధైర్యము అన్నీ అన్నీ మంచి విషయాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఎందుకంటే మంచి చురుగ్గా ఉంటారు, చాలా తెలివితేటలు ఉంటాయి, మంచిగా చదువుకుంటారు, సాత్వికమైన బుద్ధితో ఉంటారు, అన్నిట్లో చురుగ్గా ఉంటారు వాళ్ళు. ఇది అర్థం చేసుకోండి అందరూ. ఆవు నెయ్యి ఈరోజు ఎంత ఖరీదు తెలుసా అసలు అది. ఆవు నెయ్యి మనకి కడుపుతో ఉన్నప్పటి నుంచి ఆవు నెయ్యి వాడితే వాళ్ళకి నార్మల్ డెలివరీలు కూడా అవుతున్నాయి. అది కూడా నిరూపించారు విజయరామ్ గారు. అది కూడా నిరూపించారు. చాలామంది కడుపుతో ఉన్న వాళ్ళని చేరదీసి వాళ్ళకి ఆవు నెయ్యిని ఆయన ఉచితంగా, దాని విలువను తెలియజేయడానికి ఆయన ఉచితంగా ఇచ్చాడు ఆ నెయ్యిని. ఆ నెయ్యిని కాదు, దాంతో పండించిన పంటలు, పప్పు, బియ్యం, చాలా వరకు దాంతో పండించిన పంటల్ని వాళ్ళకి ఒక 20-30 మందిని చేరదీసి ఒక ఊర్లో వాళ్ళకి అట్లా చేశారు ఆయన. ఎంతమంది నార్మల్ డెలివరీలు అయినారో వాళ్ళందరూ వీడియోస్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఇది మాకు ఇట్లా విజయరామ్ గారు ఇలా చేశారని చెప్తున్నారు. వాళ్ళు ప్రత్యక్షంగా నిరూపిస్తున్నారు ఆయన. ఎంతమంది తెలుసుకోవాలి ఆవు గురించి. దయచేసి ఆవుని ఎవరైనా పెంచుకోగలిగితే తీసుకొచ్చి పెంచుకోండి. ఆ ఇంట్లో ఎట్లాంటి చీడపీడలు ఉండవు. గోవులో సకల దేవతలు నివసిస్తారంటారు కదా, అది ఏదో కాదండి. అది వేసిన పేడలో 1 గ్రాము పేడలో 3 కోట్ల జీవరాశులు ఉంటాయి. అది భూమికి చాలా ఉపయోగం చేస్తాయి, చాలా ఉపయోగపడతాయి. భూమిని చాలా సారవంతం చేస్తాయి. 1 గ్రాము పేడలోనే 3 కోట్లు అంటే మీరు ఆలోచించాలి అందరూ. ఆ గోమూత్రం పంటలకు ఎంత ఉపయోగపడుతుంది. అభిషేకాలకి ఆవు పాలు కావాలి, సంక్రాంతి వస్తే ఆవు పేడ కావాలి, గృహప్రవేశం అయితే ఆవు కావాలి. ఆవుతో మన జీవితం అంత ముడిపడి ఉంది. అవి నేను నీకు చాలా ఉపయోగపడతాను అని చెప్పి మన వైపు జాలిగా చూస్తున్నట్లు అనిపిస్తుంటుంది. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఏ మాత్రం ఆవుని చూసుకోగలిగిన శ్రద్ధ కానీ వసతి కానీ ఉన్నవాళ్ళు దయచేసి ఆవుని పెంచుకోండి, ఆవుని సాదుకోండి. వాళ్ళకి అసలు ఎటువంటి రోగాలు ఉండవు. ఇంట్లో ఆవు పాలే పట్టండి పిల్లలకి, పసిపిల్లలకి ఆవు పాలే పట్టండి. పెద్దవాళ్ళు కూడా తాగండి. ఎముకలు అరిగిపోవడాలు, నరాల బలహీనతలు, ఊరికినే నీరసం రావడాలు ఇవన్నీ ఏవి ఉండవు. వ్యాధి నిరోధక శక్తి చాలా ఉంది అందులో. ఆవు పాల మజ్జిగ ఎండాకాలం ఆవు పాల మజ్జిగ చేసి కుండలో పెట్టుకొని ఎండాకాలం తాగితే ఎంత శక్తివంతంగా ఉంటారో వాళ్ళు. అసలు నీరసం రాదు, వడదెబ్బ కొట్టడాలు అవన్నీ ఏవి ఉండవు. ఇవన్నీ ప్రత్యక్షంగా నేను అనుభవించి చెప్తున్నవే ఇవన్నీ. మేము ఆవును తెచ్చుకొని ఇంటి ముందు పెట్టుకుంటే అందరూ వద్దన్నారు. వాళ్ళకి ఇబ్బందిగా ఉందనేసి వద్దన్నారు, తీసేసాము. అందువల్లనే నేను చాలా బాధపడుతున్నాను. మాది రెంటిల్లు, అందుకని మాకు వసతి లేదు ఇక్కడ. అందరూ దయచేసి అర్థం చేసుకోండి. నేను ఎందుకు ఇలా ఇన్నిసార్లు చెప్తున్నానంటే
నేనేదైనా ఇబ్బందులు పడి దానికి సొల్యూషన్ దొరికింది అని అంటే అది అందరికీ చెప్పాలని చూస్తాను. అందుకే ఈ వీడియో చేయాల్సి వచ్చింది. సరేనండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. నమస్కారం.